వెల్కమ్ టు 37 న్యూస్ వార్తలు చదువుతున్నది మిస్ హసీనా. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 4 రోజులు దీక్షలో భాగంగా రెండో రోజు వేణుగోపాల స్వామి గుడిలో ఓం నమో నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దర్శిగాడిగొండలో జనసేన పార్టీ పామూరు మండల అధ్యక్షుడిని. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన 11 రోజుల దీక్షకు మద్దతుగా ఈరోజు మేము రెండో రోజుగా నారాయణ మంత్రాన్ని ప్రారంభించి ఇప్పుడే నారాయణ మంత్రాన్ని ముగించుకొని ఈరోజు హిందువులకి జరిగే మనోభావాలందరినీ దెబ్బతీస్తున్నందువల్ల గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి చేయడం వల్ల లడ్డు మహాప్రసాదంని చాలా గత ప్రభుత్వం వచ్చేసి లడ్డు వల్ల కల్తీ జరిగి చాలా అన్యాయం జరిగింది హిందువులకి. అందువల్ల అందరూ హిందువులకు మనోభావాలు దెబ్బతినడం వల్ల మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా మేము కూడా ఈరోజు ఇక్కడ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాము. నమస్కారం అండి. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు దీక్షలో భాగంగా అలిపిరి నుంచి తిరుమల చేరుకుంటున్నారండి. ఆయన ఎక్కడ అలసిపోకుండా సుభిక్షంగా ఈ దీక్షని పూర్తి చేసుకోవడానికి మా అందరి సహకారంగా ఆయనకి మద్దతుగా ఈరోజు నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తూ ఆయనకి మంచి జరగాలని ఆయన దీక్షకి మద్దతుగా ఈరోజు చేశాము. ఆయనకి ఎల్లవెల్ల మంచి జరగాలి. ఆయన చేస్తున్న ఈ హిందూ ధర్మ పరిరక్షణలో మేమందరం అతనికి సమిధిగా ఉండి అందరము అతనికి ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి ఆయన ధర్మంలో మేము కూడా నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో హిందువులపై జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్యమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రంగా మనం భావించేటువంటి పవిత్ర ప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం హయాంలో కల్తీ జరిగినట్టుగా పుంకాలుగా ఒక రకమైనటువంటి విధానంతో వార్తలు వస్తున్నట్టు సందర్భంలో వాటిని మీడియా కథనాల ద్వారా కొంత వాస్తవమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి విషయాలు మనం బయటకు వచ్చిన సందర్భంలో ఈ అన్ని విషయాల మీద మన యొక్క పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కించపరుస్తూ అవహేళన చేస్తూ తిరుమల దేవస్థానానికి ఉన్నటువంటి పవిత్రతను ఒక శిష్టాన్ని కూడా ఉల్లంఘించి నేను గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేను తిరుమలకి చట్టాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఉల్లంఘించి నేను ఆ రోజు తిరుమలకి దర్శనానికి వెళ్ళటం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కూడా నేను ఉంటానంటే ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేసేవారు లేరు అని మీరు అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా హిందూ ధార్మిక సంఘాలు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. కానీ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి మీరు దాన్ని ధిక్కరించి మీరు ఆ యొక్క తిరుమల దర్శనానికి మీరు పోవటం జరిగింది. ఈరోజు మీకు మన యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మీరు పోవటానికి భక్తి శ్రద్ధలతో పోవటానికి ఇష్టం లేక మీకు ఇష్టం ఉంటే ఆ యొక్క భక్తి అనేది మీకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క వారి మీద మీకు నమ్మకం ఉంటే డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టకుండా మీరు పోవాలనేటువంటి సంకల్పంతో మీరు ఆ యొక్క
పోయేటువంటి సందర్భాన్ని మీరు ఆ పర్యటన కూడా ఏవైతే మనం వెళ్తామో వెళ్ళేటువంటి సందర్భంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుంది. ఆ పెట్టడం సందర్భంలో మనం పెట్టకూడదనేటువంటి ఒక సంకల్పంతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, మీరు ఒక భావంతో సన్నగిల్లి మీరు ఆ ఆలోచనతో ఆ యొక్క దర్శనాన్ని కూడా మీరు పోకుండా దాన్ని ఏదో ఒక సాగులు చెప్తూ దర్శనం యొక్క విధానాన్ని మీరు వెనక్కి తగ్గడం జరిగింది. ఈ రోజు యావత్ భారతదేశంలో ఈ యొక్క విషయం మీద చాలా వరకు అన్ని ధార్మిక సంఘాలు దీని ముందుకొచ్చి దీని నిరసన తెలియజేస్తున్నారు. మేము మన యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా హిందూ ధార్మిక సంఘాలు, భారతీయ జనతా పార్టీ కూడా వారికి మేము చాలా గర్వంగా మేము వారికి విన్నవిస్తున్నాము, అభినందనలు తెలియజేస్తున్నాం. వారు ముందుకొచ్చి ఒక రాజకీయ పార్టీగా ఎవరు కూడా చేయనటువంటి సాహసాన్ని ఈ రోజు ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదమైనటువంటి అందరూ కూడా భావించేటువంటి ఆ యొక్క పవిత్రమైన లడ్డుని జరిగినటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క దీక్షను చేపట్టి తద్వారా ప్రతి ఒక్క దేవాలయాల్లో కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వారికి తోచినంత విధంగా రకరకాలుగా జపాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, మామూలుగా మంత్రోచ్చారణ కానీ చేయాలని చెప్పి సంకల్పాన్ని చేసి ఆ కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున కూడా భాగస్వాములు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా మరొకసారి హిందూ ధార్మిక సంస్థ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. గోవిందా గోవిందా.